సీఎం సార్ అయితే మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మిమ్మల్ని పర్మనెంట్ చేయం, రెగ్యులరైజ్ చేసే పని లేదని చెప్పేసి అన్నారు. సో మేము మా కష్టాన్ని చూసి మేము ఎంత కష్టపడుతున్నాము, ఇంత కష్టానికి బయట ఇంత జీతమే ఇస్తున్నారా లేదా అది కూడా ఆయనని ఒకసారి చూడమని చెప్పాము. బయట ఎక్కడికి వెళ్ళినా కూలి పనికి వెళ్ళినా కానీ రోజుకి 600 నుంచి 1000 రూపాయలు ఇస్తున్నారు. మా జీతాలు దానికన్నా ఇంకా తక్కువ ఉన్నాయి. మేము ఇంత చదువులు చదివి మా దగ్గర డబల్ పీజీలు చేసిన వాళ్ళు, పీహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా చేస్తున్నారు ఇందులో. అయినా కూడా మేము ఇంత తక్కువ జీతానికి చేస్తున్నామంటే గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకుని సరే వీళ్ళు ఈ గవర్నమెంట్ కాకపోతే ఇంకా గవర్నమెంట్ చేస్తుంది అనుకున్నాం. లాస్ట్ 10 years అప్పుడు పాత గవర్నమెంట్లో మాకు ఏం జరగలేదు అనే దాంతో ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద నమ్మకంతో మేమందరం ఓట్లు వేసుకుని మా కుటుంబ సభ్యులు మా చుట్టాలు అందరితోటి చెప్పి మన సీఎం సార్ మన రేవంత్ సార్ వస్తే మనకి సీఎంగా మనకి ఎన్నో చేస్తారు అన్న ఉద్దేశంతో ఆయన వరంగల్ సభలో మనకి మాట ఇచ్చారు. మేము వచ్చిన 100 రోజుల్లో టీ తాగినంతసేపులో మీకు జియో రెడీ చేస్తాను, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను అని ఒక్క మాట ఇచ్చారు ఆయన. ఆ ఒక్క మాటనే మేము అదే నెరవేర్చండి అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మేము ఇంకా కొత్త కోరికలు ఏం అడగట్లేదు, గొంతమ్మ కోరికలు అసలే అడగట్లేదు. కేవలం ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి సార్ అని ఆయన భజనే చేస్తున్నాం. ఈ రోజు వరకు ఈ క్షణం వరకు మేము ఆయనకి ఎగ్నెస్ట్గా ఎక్కడా వెళ్ళలేదు. సార్ మీరు ఇచ్చిన మాటను ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. మా కష్టాలని మా బాధల్ని చూసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి సార్ ప్లీజ్ అని మేము అడుగుతున్నాము. ఆయన వేడుకుంటున్నాం.